బ్రేకింగ్ న్యూస్ చూసిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తానేలో నిన్న అర్ధరాత్రి విజయ్ దాస్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పూణేలోని హీరానందని ఎస్టేట్ లోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడు విజయ్ దాస్, అసలు పేరు మొహమ్మద్ షరీఫుల్ షెహజా, మారు పేర్లతో దేశంలో తిరుగుతున్నట్టు గుర్తించారు. ముంబై డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కీలక వివరాలు వెల్లడించారు. చోరీ చేసేందుకే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. నిందితుడిది బంగ్లాదేశ్ కాగా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. 6 ఏళ్ల క్రితమే ముంబై వచ్చాడని డీసీపీ తెలిపారు. భారత్ కు వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడు. భారతీయుడు అనే దానికి సరైన ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరుతామని పోలీసులు స్పష్టం చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో దాడి జరిగిన వెంటనే 10 బృందాలుగా విడిపోయి ఈ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఒక అనుమానిస్తున్న అదుపులో తీసుకున్న నేపథ్యంలో అతనికి దాడికి ఎటువంటి సంబంధం లేదనేది కూడా పోలీసులు గుర్తించారు. తర్వాత అర్ధరాత్రి సమయంలో నిందితుడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ఈరోజు ఉదయం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తున్నారు. అంటే అతను ఒక పేరు మార్చుకుని విజయ్ దాస్ గా ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా చేరినట్లుగా తెలుస్తుంది. అసలు పేరు షరీఫుల్ హెజాద్ గా కూడా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ ముంబై పోలీసులు అదుపులోనే ప్రజెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. నిందితుడు బంగ్లాదేశ్ వాసిగా పోలీసులు గుర్తించారు. అక్రమంగా భారతదేశంలోకి చొరబడి 6 నెలల క్రితం భారత్ లోకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అతను చోరీ చేయడానికే వచ్చారా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అతనికి సంబంధించి ఏమైనా నేర చరిత్ర ఉందా అనేది కూడా పోలీసులు కీలకంగా ప్రజెంట్ అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కి అయితే ప్రజెంట్ బాగానే ఉంది. మరొక 2-3 రోజుల వరకు కూడా ఎవరు సైఫ్ అలీ ఖాన్ కలవడానికి ఎవరు రావద్దంటూ కూడా వైద్యులు తెలిపారు. 2-3 రోజుల తర్వాత నార్మల్ వాటికి డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి అప్పుడు వచ్చి ఎవరైనా కలవచ్చు అనేది వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థాంక్యూ.